ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ అసలు ఫండమెంటల్ గా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ గా మీ ఫుల్ఫిల్మెంట్ ఏంటి చెప్పండి. పేషెంట్ హ్యాపీనెస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. సో వాళ్ళకి బేబీని ఇంటికి తీసుకెళ్తానికి ఒక బేబీని ఇస్తే అవర్ జాబ్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఒక కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు ఏమడుగుతారు, మీరు ఏం చెప్తారు? వాళ్ళు బిడ్డ లేదు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు. సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద హౌ మెనీ ఇయర్స్ దే ఆర్ మ్యారీడ్ అనమాట. ఇఫ్ దే ఆర్ యంగ్ కపుల్ జస్ట్ మ్యారీడ్ ఫర్ 1 year, అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ మోస్ట్లీ కౌన్సిల్ దెమ్. We ask them to try for another 6 months and then maybe come back to us. ఒక 6 నెలలు మీరు ట్రై చేయండి అని చెప్తారు. యా డెఫినెట్లీ. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే 1 year అయిన పెళ్ళి ఇంకా 1 year తర్వాత కూడా మీకు పిల్లలు లేరు అంటే ఫండమెంటల్ గా ఇప్పుడు ఇంత ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడానికి కారణం ఏంటండి? మనము ఇల్లు కొనుక్కుందాము, కార్ కొందాము, తర్వాత విల్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. అండ్ తర్వాత మనకేంటంటే నైట్ షిఫ్ట్స్, నైట్ డ్యూటీస్, మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. అంత డిఫరెన్స్ వస్తుందండి. అంటే డెఫినెట్లీ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ జనరేషన్లో చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే బిడ్డల్ని కనడం, బిడ్డల్ని పెంచడం. బిడ్డల్ని కనడం గురించి మాట్లాడదాం. ఒక టైంలో అలవోకగా, అవలీలగా, ప్రకృతి సహజ సిద్ధంగా కూడా పిల్లలు పుట్టేసి చాలామంది ఇళ్లలో 6, 7 పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఒక బిడ్డని కనడానికి కూడా ఫర్టిలిటీ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ తాలూకేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి అందరూ తలపట్టుకుని ఎక్స్ట్రా హెల్ప్ కోసం పరిగెడుతున్నారు ఫర్టిలిటీ సెంటర్స్కి. ఇవాళ మనం ఈ ఫీల్డ్లో చాలా అనుభవజ్ఞులైన డాక్టర్ స్వప్న శ్రీనాథ్ గారితో మాట్లాడబోతున్నాం. షీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. ఇన్ఫ్యాక్ట్ వారి 8 ఏళ్ల ప్రయాణంలో వేల మంది కుటుంబాలకి బిడ్డల్ని ప్రసాదించడం కాకుండా చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ని కూడా వాళ్ళు సాల్వ్ చేశారు. అంటే ఇది ఎవరు చేయలేని చేతులు ఎత్తేసిన పరిస్థితిలో కూడా వాళ్ళకి బిడ్డ కలిగేలాగా సాయం చేశారు. వాట్ అ ఫుల్ఫిల్లింగ్ థింగ్ ఇట్ ఈస్. డాక్టర్ స్వప్నతో మాట్లాడదాం. స్వప్న గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్క్ యూర్ డూయింగ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు ఫండమెంటల్గా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్గా మీ ఫుల్ఫిల్మెంట్ ఏంటి చెప్పండి. పేషెంట్ హ్యాపీనెస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. సో వాళ్ళకి బేబీని ఇంటికి తీసుకెళ్తానికి ఒక బేబీని ఇస్తే అవర్ జాబ్ ఈస్ ఫుల్ఫిల్డ్. సో దట్ ఆ బేబీని ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చేటువంటి ఆనందం, దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ అనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ మనకు వచ్చేసాయి, కానీ ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్ ఎక్స్పర్ట్ని సెలెక్ట్ చేసుకోవడమే ఒక స్కిల్. ఒక కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళు ఏమడుగుతారు, మీరు ఏం చెప్తారు? వాళ్ళు బిడ్డ లేదు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు. సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద హౌ మెనీ ఇయర్స్ దే ఆర్ మ్యారీడ్ అనమాట. ఇఫ్ దే ఆర్ యంగ్ కపుల్ జస్ట్ మ్యారీడ్ ఫర్ 1 year, అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ మోస్ట్లీ కౌన్సిల్ దెమ్. అంటే వీ జస్ట్ కౌన్సిల్ దెమ్ దట్ యూ కెన్ ట్రై న్యాచురలీ until unless they have any past history of any abnormalities, like previous like childhood lo emana surgeries cheyinchukunnaru leda irregular periods, already past history of PCOD, thyroid issues edaina untene we start evaluating them. Otherwise, if they are just no other health issues, we ask them to try for another 6 months and then maybe come back to us. ఒక 6 నెలలు మీరు ట్రై చేయండి అని చెప్తారు. యా డెఫినెట్లీ. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే 1 year అయిన పెళ్ళి ఇంకా 1 year తర్వాత కూడా మీకు పిల్లలు లేరు అంటే దెన్ వీ షుడ్ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ అనమాట. సో 1 year ఇస్ ద మినిమం టైం వీ షుడ్ గివ్ టు ద కపుల్. అంతే కదా. సో 6 నెలలకి 5 నెలలకి వచ్చేయగానే పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేసేయడానికి లేదండి. అలా కూడా వస్తారా 6 నెలలకి? ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ దే ఆర్ వెరీ యాంగ్షియస్. మా ఇంట్లో మా అత్తగారు అడుగుతున్నారు మేడం, ప్రతి నెల నాకు పీరియడ్ వచ్చేస్తుంది అని చెప్పేసి దే కీప్ ఆస్కింగ్. So I tell them, you are just married for 6 months, need not worry. So minimum 1 year you have to try. There are exceptions where within 6 months only we have to start evaluating. Yeah, so కొన్ని exceptions ఏంటంటే ఇప్పుడు ఏజ్, సపోజ్ పేషెంట్ ఏజ్ ఈజ్ ఆల్రెడీ 35 years plus, we can't ask her you wait for another 6 months and try later and because time is very precious, because she is already 35 years kabatti, and already she has a previous history of any surgeries, అంటే like పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ట్యూబులు మూసుకుపోయినాయను ఇట్లాంటిది జరిగినప్పుడు కానీ, లేదా పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ ఆవిడ చాలా బరువుగా ఉన్నారు, ఒబేసిటీ ఇష్యూస్, ఇలాంటివి ఉన్నప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ ద పేషెంట్ అనమాట. 6 monthsకే వీ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. అండ్ మెన్కి వచ్చేసేది కూడా అంతే. సో ఆల్రెడీ తనకి చైల్డ్హుడ్లో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, అంటే బీజం కిందికి జారక పొట్టలోనే ఉండిపోయింది అంటారు, అన్డిసెండెడ్ టెస్టిస్. ఇలాంటిది ప్రీవియస్ సర్జరీ ఏమైనా ఉందా, హెర్నియా సర్జరీస్ ఏమైనా ఉన్నాయా, చైల్డ్హుడ్లో ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఈ మమ్స్ ఇన్ఫెక్షన్ అంటారు తెలుసా మీకు, మమ్స్ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏదైనా చిన్నప్పుడే ఉంటే దానివల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పాస్ట్ హిస్టరీ ఉన్న పేషెంట్స్కి మనం విత్ ఇన్ 6 months ఆఫ్ దర్ మ్యారేజ్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దెమ్. అంతే కదా.
యా సో ద సేమ్ రూల్ డస్ నాట్ అప్లై ఫర్ ఎవ్రీబడి. సో మన మినిమం ఏంటంటే నార్మల్ కపుల్, నో పాస్ట్ హిస్టరీ, నో మెడికల్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి 1 year మినిమం టైం వీ హ్యావ్ టు గివ్ టు ట్రై న్యాచురలీ. ఈవెన్ ఆఫ్టర్ 1 year ఇఫ్ దే కమ్ టు అస్ అండ్ ఇఫ్ వీ ఎవాల్యుయేట్ దెమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫౌండ్ అవుట్ టు బి నార్మల్, అంటే అన్ని టెస్ట్లు నార్మల్గా వచ్చాయి అంటే వీ ఆస్క్ దెమ్ టు ట్రై ఫర్ 1 more year. సో 2 years అయిన తర్వాత కూడా స్టిల్ యు ఆర్ నాట్ కన్సీవింగ్, దెన్ వీ స్టార్ట్ విత్ ఎ స్మాల్ బేసిక్ ట్రీట్మెంట్ అనమాట. అప్పుడు కొంచెం ఈ హార్మోన్ ట్రీట్మెంట్స్ కావాలి, వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ద కండిషన్ కావాలో అది. సరే, ఆ ప్రోటోకాల్స్ తర్వాత చూసేలోపు యా అసలు ఫండమెంటల్ గా ఇప్పుడు ఇంత ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడానికి కారణం ఏంటండి? ఎస్, మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఆల్రెడీ, ఇంతకు ముందు 6 members 8 members ఉంటారు ఒక్కొక్క ఇంట్లో అనేసి. ఇప్పుడు హ్యావింగ్ 1 baby is a big task, you know, because we are much career oriented nowadays. People are career oriented. మనము ఇల్లు కొనుక్కుందాము, కార్ కొందాము, తర్వాత విల్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ, లేదా ఏజ్ ఇంకా కొంచెం లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి, అంటే అన్ని సెటిల్ అయిపోదాము అని చెప్పేసి. ప్రీవియస్ డేస్ ఐ థింక్ 18-19 years పీపుల్ యూస్ టు గెట్ మ్యారీడ్. నౌ ఈవెన్ ఆఫ్టర్ 30 ఆల్సో పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్. 35-36 సో లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. తర్వాత దే ఆర్ మోర్ కెరీర్ ఓరియంటెడ్. అండ్ తర్వాత మనకేంటంటే నైట్ షిఫ్ట్స్, నైట్ డ్యూటీస్, మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. అంత డిఫరెన్స్ వస్తుందండి అంటే? డెఫినెట్లీ. సి, స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో మన లైఫ్ స్టైల్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ చూస్తుంటాం, నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. దే స్లీప్ ఇన్ ద మార్నింగ్, త్రూ అవుట్ ద నైట్ దే విల్ బి అవేక్ అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ ద స్లీప్ హార్మోన్ విల్ బి డిస్టర్బ్డ్. మెలటోనిన్ అనే హార్మోన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ స్పర్మ్ కౌంట్ కానీ వాళ్ళ సెక్షువల్ పర్ఫార్మెన్సెస్ కానీ మైట్ కమ్ డౌన్. బట్ అదే స్పర్మ్ వస్తుంది కదా అంటే డ్యూరింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్. యా, ఆ స్పర్మ్ ఏంటి, క్వాలిటీ తగ్గుతుందా? క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, quality of the sperm will come down. Even some people the sperm count also will come down. Yeah, and we are now more prone to the habits, smoking, alcohol, కొన్ని హ్యాబిట్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. సో దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనం కూర్చొని ఆఫీస్లో పని చేస్తూ ఉంటాము, దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయి ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఈ మేజర్ రీజన్స్, లేట్ మ్యారేజెస్, లైఫ్ స్టైల్, ఒబేసిటీ, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, night shifts, night duties, too much of stress out life anamata. These are the major reasons I say for infertility, increasing in infertility. సో వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఎలా వస్తారండి? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ చాలా దుఃఖంలో వస్తారా లేకపోతే? డెఫినెట్లీ, అంటే వాళ్ళు సమ్ పీపుల్ కమ్స్ లైక్ ఇంకా మనకి పిల్లలు పుట్టరేమో అని చెప్పేసి వచ్చేస్తారనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు మెడిసిన్స్ వాడి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్తోని ట్రై చేస్తాం ఒక 6 months to 1 year. మెడిసిన్స్తో అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఈజ్ IUI ఆర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ IVF. కానీ ఈ మెడిసిన్స్తోనే 6 months కాకుండా వాళ్ళు ఇయర్స్ టుగెదర్ దే స్పెండ్ టైం అనమాట. మెడిసిన్స్తోనే వాడుతూ 2 years 3 years అట్లా సంవత్సరాలు గడిపేస్తారు. దే విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఇంకేం వెళ్తాంలే పెద్ద ట్రీట్మెంట్స్కి, మనకి ఇంకా పిల్లలు పుట్టరు అనే నిరాశలోకి వెళ్ళిపోతారు అనమాట. దిస్ ఈస్ ద మేజర్ మిస్టేక్ మెనీ ఆఫ్ ద కపుల్ డస్. So they have to be, people like us, we should guide them in a proper way. ఇప్పుడు మెడిసిన్స్ అనేది 6 months to 1 year, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే there is something else problem inside. So we have to move to the next step అన్నట్టు. Next step is like IUI. That also we can try for 3 to 6 cycles. అయినా అవ్వకపోతే we have to go for IVF. See, recently I have seen a patient, ఒక చిన్న ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు IUI 20 times చేయించారని చెప్పారు. 20 times? Why did you do IUI? Why did you waste the time? That's what I asked. ఒక్కొక్క IUI సైకిల్ కి ఇంకో సైకిల్ కి ఎంత గ్యాప్ ఉంటుంది? Usually we don't suggest any gap. So if ఈ సైకిల్లో IUI వర్కౌట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ సైకిల్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ విల్లింగ్ వీ కెన్ గో అహెడ్ ఫర్ IUI. యాజ్ సచ్ సైంటిఫికల్గా మనం బ్రేక్ తీసుకోవాలి, 1 month గ్యాప్ తీసుకోవాలి అని ఏం లేదు. యూ క్యాన్ గో ఫర్ IUI నెక్స్ట్ సైకిల్ ఆల్సో. బట్ యాజ్ పర్ ద సైన్స్ మనకేంటంటే మినిమమ్ ఆఫ్ 6 cycles IUI యూ కెన్ ట్రై. అంతేగాని మనం అంటే బికాస్ వై ద సక్సెస్ రేట్ అంటే IUI సక్సెస్ రేట్ అనేది ఫస్ట్ 3 to 4 attemptsలోనే ఎక్కువగా ఉంటుంది. దిర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ 20 times 30 times IUI. అన్నెసెసరీ వేస్టింగ్ పేషెంట్ మనీ అండ్ పేషెంట్ టైం అనమాట. సో మీరు టైంని వేస్ట్ చేయకూడదు అనమాట. అంటే అదే ట్రీట్మెంట్ని కొన్ని సంవత్సరాల తరబడి తీసుకుంటా టైం అనేది మనం వేస్ట్ చేయకూడదు. సో IUI అంటే ఫస్ట్ ఏంటో అసలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం స్టేజ్ వైజ్ వెళ్ళినప్పుడు ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో. ఈ IUI అంటే బేసికలీ అండాన్ని తర్వాత స్పర్మ్ని మొత్తం ఫర్టిలైజ్ చేసి ప్లాంట్ చేసేది IVF. ఇది కేవలం స్పర్మ్ని డైరెక్ట్గా వూమ్లోకి ప్రవేశపెట్టడం, ఇది IUI అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. అంటే స్త్రీకి మనకి
అండం విడుదలయ్యే రోజు, లైక్ ఎగ్జాంపుల్ 13th డే ఆర్ 14th డే ఎగ్ రిలీజ్ అయ్యే రోజు మనం హస్బెండ్ యొక్క స్పర్మ్స్ని ఒక స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేసి స్పర్మ్ వాషింగ్ టెక్నిక్ అంటారు. అంటే ఈ కదలిక లేని కణాలని, చనిపోయిన కణాలని వాషౌట్ అయిపోతాయి. సో గుడ్ స్పర్మ్స్ విత్ మంచి కదలిక ఉన్న కణాలే మిగులుతాయి. వాటిని మనం ఒక సిరంజ్ ద్వారా స్త్రీ యొక్క గర్భసంచిలోకి ఎక్కించడం జరుగుతుంది. సో దీనికి అడ్మిట్ అవ్వాలేమో, అది మేజర్ ప్రొసీజర్ ఏమో అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇట్ ఈస్ జస్ట్ ఓపీడీ ప్రొసీజర్, ఒక 5 to 10 minutes ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. నార్మలీ దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. జస్ట్ ఆఫ్టర్ 2 weeks, అంటే IUI జరిగిన తర్వాత మనకి 2 weeksకి ప్రెగ్నెన్సీ నిలబడిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అంటే బట్ మీరు అన్నట్టు IUI గురించి స్పెసిఫిక్గా మాట్లాడతాం కాబట్టి IUI స్పర్మ్ ప్రవేశపెట్టిన తర్వాత సేమ్ ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా సేమే కదా, ఒక మామూలుగా న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ లో ఎలా జరుగుతుందో కరెక్ట్ ఇది కూడా ఇంచుమించు అలాగే. ఎస్, అంటే ఎగ్ తో అది వెళ్ళి అది ఫర్టిలైజ్ అవ్వాలి, అది పిండం అనేది తయారవ్వాలి, ఇంప్లాంట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఏంటి, వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినప్పుడు స్పర్మ్ అనేది వెజైనా నుంచి యూట్రస్ లోకి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళి ఎగ్ని కలవాలి. అదే మనం ఇక్కడ IUIలో ఏం చేస్తున్నాం అంటే గర్భసంచి లోపలికి ఎక్కిస్తున్నాం. సో ద డిస్టెన్స్ ద స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ అనేది మనం తగ్గిస్తున్నాం అనమాట. స్పర్మ్ కెపాసిటీని మనం పెంచుతున్నాం అంతే. సో ఇట్ ఈస్ అ సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్గా, అస్సలు కంగారు అవసరం లేదు. ఇట్స్ అ ఓపీడీ ప్రొసీజర్ అండ్ ఇట్స్ అ షార్ట్ ప్రొసీజర్ అనమాట. సో ఇది 20 సార్లు ట్రై చేస్తారు ఎవరో, వాళ్ళకి 20 సార్లు కూడా ఫెయిల్ అవడానికి ఏంటి కారణం ఏంటుంది అంటే మీరు, సో దట్ ఈస్ వాట్, ఇప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఎంబ్రియో తయారవుతుందా లేదా, దీస్ ఆర్ ఆల్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అంటే మనం IUIలో ఏం చేస్తున్నాం, ఎగ్ అనేది మనం బయటికి తీయట్లేదు. యాజ్ యూ సెడ్ IVF అంటే మనము అండంని బయటికి తీస్తాము. సో అండర్ ద మైక్రోస్కోప్ మనం చూసినప్పుడు అండం యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అది స్పర్మ్ని కలిపినప్పుడు తయారయ్యే పిండం ఎలా ఉంది అనేది వీ గెట్ టు నో ద ఆన్సర్స్ వై షీ డిడ్ంట్ కన్సీవ్ అనేది. సో ఇప్పుడు మనం 20 times సేమ్ పద్ధతి చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో వాళ్ళు 20 times ఒక IVF సెంటర్లో చేశారా ఇది? నో, ఇట్స్ నాట్ అన్ IVF సెంటర్. ఒక పెరిఫరీలో ఒక గైనకాలజిస్ట్ దగ్గర చేయించుకుంటా ఉన్నారనమాట. ఓహో, కానీ 20 సార్లు కూడా వారు చేసేటప్పుడు ఇన్నిసార్లు నాటుకోవట్లేదు కదా, ఇది ఏదో ప్రాబ్లం ఉంటుంది. డాక్టర్ గారు చెప్పే ఉంటారు, యాజ్ పర్ మై గెస్ ఖచ్చితంగా డాక్టర్ అయితే చెప్పే ఉంటారు. దీస్ పీపుల్ ఏమైతుందంటే మేబీ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ మళ్ళీ ఎక్కడో ఫర్టిలిటీ సెంటర్ అంటే వేరే ఊరు వెళ్ళాలి కదా, ఇది మన పక్కనే ఉంది ఫర్టిలిటీ గైనకాలజిస్ట్, ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ద విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే మళ్ళీ అంత దూరం వెళ్ళాలా మన ట్రీట్మెంట్కి, ఇదైతే మన ఇంటికి దగ్గరే ఉంది కదా, ఇలాంటివి ఆలోచించి చాలా టైం వేస్ట్ చేస్తారు. ఇదే ఎఫర్ట్ కొంచెం మనం మన దగ్గరికి ముందుగా వస్తే we can guide them very well. సో అలా వచ్చిన కపుల్ వాళ్ళ వయసు ఏంటి, మీరు ఎలా డీల్ చేశారు డాక్టర్ స్వప్న? సో దట్ కపుల్ వాస్ 34, షీఈస్ 34 అనమాట, ఆయనకి 35 years. దే ఆర్ మ్యారీడ్ ఫర్ ఆల్మోస్ట్ 9 years అనమాట. సో ఈ 9 yearsలో వాళ్ళు చేసింది ఏంటమ్మా అంటే ఒక లాప్రోస్కోపీ చేయించుకున్నారు. సో లాప్రోస్కోపీ అంటే వాళ్ళకి లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా, లేకపోతే ట్యూబ్స్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, వాటి పని చేస్తున్నాయా లేదా అని చెప్పి ఒకసారి లాప్రోస్కోపీ చేయించుకున్నారు. తర్వాత తనకి PCOD ఇష్యూ ఉందన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. ఈ లాప్రోస్కోపీ చేయించుకుంటే నీటి బుడగలు కరిగిపోతాయి అనే మైండ్లోకి ఇన్స్టిల్ చేయడం వల్ల షీ వెంట్ త్రూ దాట్ ప్రొసీజర్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ హియర్, లాప్రోస్కోపీ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ PCOD. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారండి, అంటే అండాశయంలో కొన్ని హోల్స్ లాగా పంక్చర్ చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది కొంతమందికి. సో వితిన్ 3 to 6 months ఆఫ్టర్ లాప్రోస్కోపీ పేషెంట్ స్పాంటేనియస్గా కన్సీవ్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో లాప్రోస్కోపీ అయినాక 6 monthsలో కూడా నీకు ఏమి రిజల్ట్ లేదు, అంటే నీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వలేదు, యూ హ్యావ్ నాట్ బికమ్ ప్రెగ్నెంట్ అనుకుంటే దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ అన్నట్టు. వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో అంతేగాని నేను లాప్రోస్కోపీ చేయించుకున్నాను న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ఇయర్స్. దెర్ ఆర్ పీపుల్ లాప్రోస్కోపీ చేయించుకొని 3-4 years దే వెయిట్ అనమాట, అన్నెసెసరీలీ వేస్టింగ్ ద టైమ్. సో లాప్రోస్కోపీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్, టు టెంపరరీ ఆప్షన్ టు ట్రీట్ PCOD. అంతే, వన్ ఆఫ్ ద టెంపరరీ ఆప్షన్. సో వాళ్ళు లాప్రోస్కోపీ చేయించుకున్నారు, కరెక్ట్. ఏ అజంప్షన్ తోటి ఆవిడకి PCOS ఉంది, కరిగిపోతాయి PCOD, అదే ప్రాబ్లమ్. సో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పేసి లాప్రోస్కోపీ చేయించుకున్నారు. దట్ ఈస్ ఫైన్. లాప్రోస్కోపీ చేసిన తర్వాత యూ షుడ్ విజిట్ ద డాక్టర్ అగైన్. వాళ్ళు ఒక 1 year పాటు ఇంట్లోనే ఉన్నారు. సో దే వేస్టెడ్ టైం అక్కడ. తర్వాత దెన్ దే రియలైజ్డ్ మెడిసిన్స్ వాడటం మొదలు పెట్టారు. సో మెడిసిన్స్ అనేది కూడా మళ్ళీ ఒక 6 months 1 year ట్రై చేయాలి.
దే హ్యావ్ బీన్ వాడతారు ఆ టైంలో. సో ఓవులేషన్ ఇండక్షన్ అని చెప్పేసి మెడిసిన్స్ ఉంటాయి. ఓవులేషన్ ఇండక్షన్ ఇదంతా గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేశారు. ఎస్. సో ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ పెరగటానికి, అండం ఉత్పత్తి అవ్వడానికి ఇచ్చే మెడిసిన్స్ అన్నమాట. సో కొంతమందికి అండం ఉత్పత్తి అనేది జరగదు, ఎస్పెషల్లీ పీసీఓడి పేషెంట్స్కి, బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో అండం ఉత్పత్తి అవ్వటానికి మనం మెడిసిన్స్ ఇస్తాం, స్కానింగ్స్ చేస్తాం, ఫాలిక్యులర్ స్టడీ అంటారు, అంటే ఎగ్ పెరుగుతుందా లేదా. బికాస్ ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. కొంతమంది మెడిసిన్స్తోనే రెస్పాండ్ అవుతారు, కొంతమందికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది టు మేక్ ద ఎగ్ గ్రో. ఓకే, సో దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. సో అండం పెరిగిన తర్వాత మనము ఆ టైంలో న్యాచురల్గా రిలేషన్లో ఉండండి అని చెప్పి చెప్తాం. ఓవులేషన్ టైం అంటారు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూడా ఓవులేషన్ ట్రాకింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. 12th to 14th డే మంచిగా. ఎస్. సో ఇక్కడ ద మెసేజ్ హియర్ ఈజ్ నాట్ ఎవ్రీ పేషెంట్ విల్ ఓవులేట్ బిట్వీన్ 12th to 14th డే. అంటే మీకు కరెక్ట్గా 28 రోజులకే పీరియడ్ వస్తుంది అంటే 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే 12th to 14th డే మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ టైంలో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ పీపుల్ 35 days సైకిల్ ఉంటుంది, 45 days సైకిల్ ఉంటుంది. వాళ్ళకి మనం చేయాల్సిందే ఈ ట్రాకింగ్ అనమాట, ఫాలిక్యులర్ స్టడీ అంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ఎగ్ పెరుగుతుంది, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాళ్ళు ఏ టైంలో కలిస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మేము చెప్తాం. సో అలాగా 20 సైకిల్స్ చేసుకునే క్రమంలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకుని ఆవిడ పీసీఓడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేసి దాంతోపాటు మందులు కూడా వాడారు. కరెక్ట్, మందులు కూడా వాడి అప్పుడు కూడా కన్సీవ్ అవ్వలేదు. సో అప్పుడు మరి ప్రాబ్లం ఆవిడలో కాదు ఇతనిలో కూడా ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. ఎస్ స్పర్మ్ ఫ్యాక్టర్ వాజ్ చెక్డ్. సో స్పర్మ్ ఫ్యాక్టర్ అనేది ఎట్లా ఉందంటే నార్మల్గా మనకి WHO అంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని ప్రకారంగా ఇంత కౌంట్, ఇంత కదలిక ఉండాలి అనేది మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మినిమం వచ్చేసి మనకి 15 million స్పర్మ్ కాన్సన్ట్రేషన్ పర్ ml ఉంటుంది. 15 million. కదలిక అనేది 35% కదలిక ఉంటుంది. సో అతని స్పర్మ్ కౌంట్ వచ్చేసి 10 million స్పర్మ్ కౌంట్, 25% మొటిలిటీ. దట్ ఈస్ ఓకే ఫర్ IUI. అంటే ఆ శాంపిల్ని మనము చూసి డిసైడ్ చేయొచ్చు వెదర్ దిస్ శాంపిల్ ఈజ్ ఫిట్ టు గో ఫర్ IUI ఆర్ నాట్ ఫిట్ అన్నట్టు. సో దిస్ పేషెంట్ శాంపిల్ వాజ్ ఫిట్ టు గో ఫర్ IUI. సో ఈ మీద ఇంకా ప్రాబ్లం పీసీఓడిని అని చెప్పేసి దే స్టార్టెడ్ కీప్ ట్రైయింగ్ IUI. బట్ దట్స్ వాట్ 3 to 6 cycles దే షుడ్ ట్రై. దే హ్యావ్ బీన్ డూయింగ్ ద 20 cycles అనమాట. ఆ 20 cycles తర్వాత ఫ్రస్ట్రేషన్ తో మీ దగ్గరకు వచ్చారు. చేశారు చూడంగానే? నో, దిస్ ఈస్ పీసీఓడి మా. ద ఎగ్ క్వాలిటీ, పీసీఓడి పేషెంట్స్కి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే వాళ్ళకి మనము IVF చేసిన వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ చాలా వస్తాయి, కానీ అందులో క్వాలిటీ ఉన్న ఎగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. That is a problem with PCOD patients. They will have lot of eggs, but the quality of the egg will be less. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మన బాక్స్లో చాలా ఫ్రూట్స్ ఉంటాయి, కానీ అందులో తీయని ఫ్రూట్స్ వేరే ఉంటాయి, చేదుగా ఉన్న ఫ్రూట్స్ వేరే ఉంటాయి. సేమ్ వే ఎగ్స్లో కూడా మనకి కొన్ని హెల్దీ ఎగ్స్, అన్హెల్దీ ఎగ్స్ అని ఉంటాయి. ఆ టెస్టింగ్ జరగలేదు. ఆ టెస్టింగ్ అనేది మనం IVF చేస్తేనే చేయగలము, బికాస్ వీ టేక్ ద ఎగ్ అవుట్. IVF అంటే మీరు అన్నట్టు అండంని మనం బయటికి తీస్తాము. బయటికి తీసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూస్తాము. సో హౌ ఇస్ ద ఎగ్ క్వాలిటీ అనేది చూస్తాం. సో దీన్ని బట్టి దెన్ వీ కెన్ ప్లాన్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇలా చేశారు IVF చేయించుకోవడానికి. వి కన్విన్స్డ్ హర్. అంటే షీఈ్ హోప్లెస్. 20 attempts IUI తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు. ఓకే, సో వీ హ్యావ్ టేకెన్ ద ఎగ్స్ అవుట్. ఆల్మోస్ట్ తనకి 16 eggs దాకా వచ్చాయి. అందులో ఓన్లీ 10 were గుడ్ ఎగ్స్ అనమాట. ఆ 10 eggsలోకి మనం స్పర్మ్ ఎక్కించడం జరిగింది. సో దిస్ ఈజ్ అగైన్ ఐ వాంట్ టు సే, అంటే డాక్టర్ అన్ని గుడ్లు వచ్చాయి కదా, మరి పిండం మాత్రం ఒకటే తయారైందంటే అగైన్ హియర్ కమ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్. సో మనకి 16 eggs వచ్చాయి, అందులో 10 eggs బాగున్నాయి. ఆ 10 eggsలోకి మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఓన్లీ 6 embryos వచ్చాయి. 6 embryos అంటే పిండం అంటారు. సో ఈ 6లో మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎయిదర్ 1 or 2 embryos బేస్డ్ ఆన్ ద పేషెంట్ విష్ వి ట్రాన్స్ఫర్. తనకి మనం 2 embryos ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ షీ కన్సీవ్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అనమాట. సో దట్ ఈస్, she's very happy now. She's currently carrying only 5th month now. ఇప్పుడా? Yeah. సో ఇప్పుడైతే సేఫ్ అండ్ హెల్దీ అండ్ హ్యాపీ 5th month లో ఉన్నారు. Yes. ట్విన్సా? No, single baby. మరి 2 embryos పెట్టినప్పుడు ఒకటే ఇంప్లాంట్ అయ్యింది. సో దిస్ ఇస్ వై ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ దెమ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఏంటంటే less than 35 ఉంటే సింగిల్ ఎంబ్రియో కూడా పెట్టచ్చు. బట్ మన పేషెంట్స్ ఏంటంటే ఎట్లో గట్ట ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయేలాగా చూడండి మేడం అని చెప్పేసి డాక్టర్ మీద ప్రెషర్ పెడతారు అనమాట. కవలలు కావాలి, మేము ఇంత డబ్బులు పెడుతున్నాము అంటే ట్విన్స్ దే ఎక్స్పెక్ట్ సో దట్స్ వాట్. సో వీ రొటీన్లీ డూ 2 embryos ట్రాన్స్ఫర్ ఫర్ దిస్. ఆల్రెడీ షీ ఈస్ రీచింగ్ 35. ఇట్ విల్ గెట్ అబ్జార్బ్ అయిపోతుంది.
సో వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ లోగే మొదలవుతాయి. యా సి ఫస్ట్ 3 months ఓన్లీ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే మనము ఎంబ్రియోని బయట తయారు చేసి మనం స్త్రీ యొక్క గర్భసంచిలోకి పెడుతున్నాం. సో ఇట్ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనమాట. సో హార్మోనల్ సపోర్ట్ అని కొన్ని మెడికేషన్స్ ఇస్తాము, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్. సో వన్స్ మనకి మాయ అనేది తయారవుతుంది కదా, యూనో బేబీ మాయ అనేది మనకి 9 weeks to 10 weeks మధ్యలో, అంటే 3rd month వచ్చాక మాయ అనేది తయారవుతుంది. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అనమాట. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మాయ ప్లసెంటా అంటారు. యా సో మాయ అనేది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. సో మదర్ నుంచి బేబీకి వచ్చే న్యూట్రిషన్ ఈ మాయ ద్వారానే మనకు వస్తుంటుంది. సో అది 3rd month లో ఫామ్ అయిపోతుంది. సో 3rd month నుంచి రొటీన్ ప్రెగ్నెన్సీస్ లాగానే కేర్ ఉంటుంది. ఫస్ట్ 3 months మాత్రమే కొంచెం ఈ హార్మోనల్ సపోర్ట్, ఇంజెక్షన్స్ ఉంటుంది అనమాట. రైట్. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే బెడ్ దిగకూడదేమో, కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలేమో అని చెప్పి చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. చాలా మీరు కథ చెప్పినట్టు చెప్పారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జరిగిన ఈ 20 cycles తర్వాత ఒక కపుల్ మీ దగ్గరికి రావడం, వాళ్ళకి పిన్ పాయింటెడ్ గా సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ కరెక్ట్ గా లేకపోవడం. క్వాలిటీ ఎగ్స్ ని మనం ఇంప్లాంట్ అంటే రాంగ్ క్వాలిటీ లేని ఎగ్ తో ఈ స్పర్మ్ వెళ్ళి న్యాచురల్ గా కన్సీవ్ అయినప్పుడు అది నిలబడలేకపోయింది. కరెక్ట్. either it will not implant, అది ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు, ఇంప్లాంట్ అయినా కూడా హార్ట్ బీట్ రాకుండా అట్లా జరుగుతుంది అనమాట అన్హెల్దీ ఎగ్స్ ఉన్నప్పుడు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మినిమైజ్ చేసేసి కరెక్ట్ అది ఫోకస్డ్ గా క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఎగ్ మాత్రమే ఫ్యూజ్ చేసి ప్రవేశపెడితే ఒక బిడ్డ నిలబడి ఇప్పుడు 5వ నెలలో వాళ్ళు కరెక్ట్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళ ఆనందాలు ఎలా ఉన్నాయో దే ఆర్ హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత స్టార్ట్స్ ద నెక్స్ట్ జర్నీ అనమాట. ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ ఎలా రావాలి అని చెప్పేసి తెలిపి ఇన్ డిప్రెషన్. ప్రెగ్నెన్సీ వచ్చాక బెడ్ దిగకూడదేమో, హెడ్ బాత్ చేయకూడదేమో, స్నానం చేయకూడదేమో, ఇలాంటి చాలా మందికి అపోహలు ఉంటాయండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇలాంటివి అసలు I want to give this message to the public who are watching this, because embryo transfer anedi is a simple procedure. First thing is you should not be stressed out, anxiety emaitado result emaitado. You should stay calm. We ask them to read, you know, ee 10 days పడుతుంది మనకి రిజల్ట్ తెలియటానికి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ 10 days ఇంకా పేషెంట్ ఎలా ఉంటారంటే ఏమవుతుందో రిజల్ట్ ఏమవుతుందో. సో 10 days యూ షుడ్ బి వెరీ కూల్ అండ్ కామ్. ఐ టీచ్ దెమ్, అంటే మీరు ఏదైనా మంచి బుక్స్ చదవండో లేదంటే మంచి వీడియోస్ చూడండి, సమ్ స్పిరిచువల్ వీడియోస్, సో దట్ యూ విల్ కామ్ డౌన్ యువర్ బ్రెయిన్. ఫస్ట్ థింగ్ ఈజ్ రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ యూ షుడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బెడ్. చాలా మంది బెడ్ రెస్టింగ్, బెడ్ దిగకూడదు, మా పాపకి ప్లేట్లోనే ఫుడ్ తీసుకెళ్ళి బెడ్ దగ్గరే పెట్టాం మేడం అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. యునో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాక వితిన్ 48 hours దట్ ఎంబ్రియో విల్ గెట్ స్టక్ టు ద లైనింగ్ అనమాట, గర్భసంచి లోపల. అది మనకి తెలియటానికి 10 days పడుతుంది అంతే. ఓకే, సో వీళ్ళంతా చాలా అపోహలో ఉంటారనమాట. అసలు పాపకి ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు. ఐ విల్ టెల్ దెమ్, యూ ఈట్ నార్మల్ డైట్ తీసుకోండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి కూర్చొని వర్క్ చేసుకునే ఆప్షన్ ఉంటే కనుక హ్యాపీగా చేసుకోమని కూడా చెప్తాను. సింపుల్ కుకింగ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓన్లీ లైక్ యూనో కొంతమంది మనకి పొలాలు చేసుకునే వాళ్ళు వస్తారు, లైక్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పొలం పనులు చేయకూడదు, బరువు పనులు చేయకూడదు, ఇలాంటివి మాత్రమే మీ సజెస్ట్ తప్ప. యా, బట్ జనాలు అంటే పబ్లిక్ యూనో దే హ్యావ్ ద మైండ్ సెట్ లైక్ దట్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ఏం చేయకూడదు, బెడ్ మీదే ఉండాలి. You don't believe, I was shocked when one patient told me 3 months నుంచి నేను హెడ్ బాత్ చేయలేదు మేడం అని చెప్పింది. She told me in the 3rd month. I said, why? She didn't tell me, she didn't even discuss. అంటే తలస్నానం చేసేస్తే బ్లీడింగ్ అవుతుందేమో, అంటే యూనో తలస్నానం చేసేస్తే బ్లీడింగ్ లాగా కనిపించే అవకాశం ఉందని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే హూ సైడ్ అమ్మా, వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే అంత అపోహలో మన ప్రజలు ఉన్నారనమాట. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. చాలా నిజంగానే ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పడం. కానీ ఇప్పుడు మీరు ఈ 6-7 ఎంబ్రియోలు మనకి రెడీ అయ్యాయని చెప్పారు కదా, 1 or 2 మీరు ఇంప్లాంట్ చేశారు, ఆ మిగిలిన 4 ఫ్రీజ్ చేసుకోవచ్చా? yes, that is called freezing. Embryo freezing అంటారు. సో ఇదే పేషెంట్ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మేబీ ఆఫ్టర్ 1 year షీ కెన్ కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ చైల్డ్. ఇదే ఎంబ్రియోస్ ని తను వాడుకొని మళ్ళీ సెకండ్ చైల్డ్ ని కూడా కనొచ్చు అనమాట. అసలు ఎంత నమ్మశక్యంగా లేదు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్. yes, so as per the Indian government rules ప్రకారం ఏంటంటే we can store these embryos for 10 years. 10 years వరకు we can store. సో
సో ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ 30s లో ఉందని చెప్పారు కదా మీరు, Yeah. కాబట్టి నెక్స్ట్ బేబీకి వచ్చేసరికి ఇంకా వయసు పైబడి ఉంటుంది. డెఫినెట్లీ. సో తప్పకుండా ఇంకా న్యాచురల్ కన్సెప్షన్ ఇంకొంచెం డిఫికల్ట్ కూడా అవ్వచ్చు. కరెక్ట్. కాబట్టి ఎంబ్రియోస్ ఉంచడం అనేది ఒక చాలా ఉత్తమమైన సేఫ్. పద్ధతి. ఎస్ ఎస్. వాట్ హ్యాపెన్స్ అసలు వాళ్ళు వద్దని అనుకుంటే తర్వాత మీరు వి discard టేక్ ద చేసేస్తారా? కన్సెంట్ అన్నమాట. దానికి ఒక సపరేట్ కన్సెంట్ ఉంటుంది, డిస్కార్డింగ్ ద ఎంబ్రియోస్. అంటే మా ఇష్టపూర్వకంగానే మాకు ఎంబ్రియోస్ ని ఇంకా స్టోర్ చేసుకోవడం ఇష్టం లేదు, సో వీఆర్ డిస్కార్డింగ్ దెమ్ అని చాలా మంది చెప్పేసి. సెంటిమెంటల్ ఫీల్ అవుతారు కదా. నో, దేర్ ఆర్ పీపుల్ అంటే సి వన్ థింగ్ ఈజ్ ఈ ఫ్రీజింగ్ అనేది మళ్ళీ మనకి ఎందుకు ఇంకా అవసరం లేదు, సెకండ్ చైల్డ్ వద్దు అనుకునే వాళ్ళు దే డిస్కార్డ్ ద ఎంబ్రియోస్ అన్నమాట. చాలా అబ్సల్యూట్లీ డాక్టర్ స్వప్న శ్రీనాథ్, చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది దిస్ హోల్ Yeah. ప్రాసెస్. ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఇంకొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. యా, సి యాక్చువల్లీ ఐ వాంట్ టు సే, మీరు స్టార్టింగ్లో చెప్పారు దెర్ ఆర్ మెనీ ఫర్టిలిటీ సెంటర్స్, మెనీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్, బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ వితౌట్ ఎనీ అవేర్నెస్ ఆఫ్ దిస్. యూనో చాలా మందికి ఇంకా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని తెలియని వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీ చాలా హ్యావ్ correct గా టు చెప్పారు. క్రియేట్ ద అవేర్నెస్ ఇన్ దెమ్. చాలా బాగా చెప్పారు డాక్టర్ స్వప్న. సో అదేనమాట. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్ఫర్టిలిటీ వచ్చింది, అసలు ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమే అని ఒక కపుల్ ఎలా తెలుసుకోవాలి అండ్ ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలి, ఆ తర్వాత వాళ్ళ ముందు ఉండే ఆప్షన్స్ ఏమిటి, ప్రాబ్లమ్స్ ఏ కోణాల నుంచి ఉంటాయి అన్నీ మాట్లాడదాం విత్ డాక్టర్ స్వప్న శ్రీనాథ్.